బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇంకొక 72 గంటలు మాత్రమే మిగిలింది. అవును, ఇంకొక 72 గంటలు మాత్రమే, బహుశా అంతకు మించి కూడా కాదు. అదేంటి 72 గంటలు అనుకుంటున్నారు కదా? అవును, ఎందుకంటే ఈ 24 గంటలు, ఈ రోజు 24 గంటలు, రేపు 24 గంటలు, 48 గంటలు దాటిన తర్వాత 72 గంటలు. మే 4వ తారీఖున తమిళనాడు ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ తమిళనాడు ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీవీకే విజయ్ కింగ్ మేకర్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెబుతూ ఉన్నాయి. టీవీకే విజయ్ కింగ్ మేకర్ కాబోతున్నారా? డిఎంకే, ఏఐఏడిఎంకే రెండు పార్టీల్లో విజయ్ సపోర్ట్ ఎవరికి? డిఎంకే అండ్ ఏఐఏడిఎంకే ఈ రెండు పార్టీల్లో విజయ్ సపోర్ట్ ఎవరికి? టీవీకేకు మంచి ఫలితాలు రావచ్చంటూ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తూ ఉన్నాయి. టీవీకేదే అధికారం అంటూ యాక్సిస్ మై ఇండియా అంచనా వేస్తోంది. మ్యాజిక్ ఫిగర్ అందుకోవడంలో ఫెయిల్ అయితే విజయ్ సపోర్ట్ తీసుకోవాలని డిఎంకే అనుకుంటోందా? డిఎంకే మిత్రపక్షం నుంచి ఆసక్తికర వ్యాఖ్యలు వస్తూ ఉన్నాయి. విజయ్పై ప్రశంసల జల్లు కురిపిస్తోంది డిఎంకే. ఇప్పుడు డిఎంకే మిత్రపక్ష నేత ఎండిఎంకే చీఫ్ వైకో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేయడం జరుగుతోంది. టీవీకే శక్తివంతమైన పార్టీ అంటున్నారు వైకో. టీవీకే నుంచి ఆశ్చర్యకర ఫలితాలు రావచ్చంటూ వైకో చెప్పడం ఆసక్తికర పరిణామం. ఇది విజయ్కి యూత్ మహిళల్లో భారీ క్రేజ్ ఉందంటున్నారు వైకో. ఫస్ట్ టైం ఓటర్లు విజయ్ వైపే ఉన్నారంటూ కూడా చర్చ జరుగుతోందనేది ఎండిఎంకే వైకో నుంచి రావడం కాస్త ఇంట్రెస్టింగ్ డిస్కషన్. డిఎంకే ఈజీగా అధికారంలోకి వస్తుందని చెప్పి మెజారిటీ సర్వేలు చెప్తున్నాయి. హంగొస్తే విజయ్ సపోర్ట్ ఎవరికి అనే దాని మీద ఉత్కంఠ నెలకొంది. డిఎంకే మిత్రపక్షం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా ఆసక్తికర పరిణామం కింద మాట్లాడుకోవాలి. అసలు ఎందుకు ఇటువంటి ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటుంది మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ దట్, ఇందుకీ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఏం చెప్తున్నాయి? మరి ముఖ్యంగా యాక్సిస్ మై ఇండియా ఏం చెప్తుందంటే డిఎంకే, కాంగ్రెస్, డిఎండికే, వీసీకే, సిపిఐఎం, సిపిఐ, ఐయుఎంఎల్ ఇవన్నీ కలిపి డిఎంకే కూటమి ఏకంగా 92 నుంచి 110 స్థానాలను దక్కించుకోవచ్చు. ఓట్ షేర్ 35% అని చెప్తూ ఉన్నాయి. మార్జిన్ ±2. ఇక టీవీకే 98 నుంచి 120 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. 35% ఓట్ షేర్ని దక్కించుకోవచ్చు అనేది యాక్సిస్ మై ఇండియా చెబుతున్న మాట. ఇక అలాగే ఏఐఏడిఎంకే, అలాగే బీజేపీ, పిఎంకే, ఏఎంఎంకే, ఎన్టీకే ఇవన్నీ కలిపి ఏఎంఎంకే ఈ 4 పార్టీలు జతకట్టి ఏకంగా 22 నుంచి 32 సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది ఈ కూటమికి. ఓట్ షేర్ చూసుకుంటే 23% ఓట్ షేర్, ఎన్టీకే 3%, ఇతరులు 4%. అండ్ ఇక్కడితో ఆగిపోలేదు. ఎవరు ఎందుకు మద్దతు ఇస్తున్నారు అనేది కూడా క్లారిటీగా చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఇక్కడ 1 ఇయర్ అంటే క్యాస్ట్ వైజ్ చూసుకుంటే 1 ఇయర్లో కూడా ఏకంగా 19% పడిపోయింది డిఎంకేకి. ఆ మద్దతు 29% ఇక్కడ పెరిగింది టీవీకేకి. ఏఐఏడిఎంకే కూడా 4%ని అంటే 4% పడిపోయింది. దాదాపుగా అక్కడ 1 ఇయర్ మొత్తం అక్కడ జనాభాలో 7% ఉంటాయి. 7% ఉంటే కనుక దాంట్లో సిచ్యువేషన్ ఎలా ఉందంటే డిఎంకే ఆ 7%లో డిఎంకే కేవలం 24% మాత్రమే దక్కించుకుంటోంది. అగ్రభాగం ఏఐడిఎంకే 1 ఇయర్లో మాత్రం 1 ఇయర్ ఆ వర్గం మాత్రం ఏఐఏడిఎంకే వైపు ఉన్నారు. ఏకంగా 42%. అప్పటికే వాళ్ళకి 4% కోల్పోయినప్పటికీ కూడా 42% వాళ్ళకు ఉంది. అండ్ మిగిలింది రెండో అగ్రస్థానంలో నిలిచింది టీవీకే. 29% ఓట్ షేర్ని దక్కించుకుంటోంది. డిఎంకే 24% మాత్రమే. అంటే మొత్తంగా చూసుకుంటే వాళ్ళకి -19% కోల్పోయారనేది 1 ఇయర్లో. ఇక నడారు కావచ్చు, శంకర్ కావచ్చు, అక్కడ తమిళనాడులో 3%గా ఉంటే ఈ వర్గం, ఇక్కడ టీవీకి 35% దక్కించుకోబోతోంది. గతంలో చూసుకుంటే గతం అంటే వాళ్ళ అంచనా ప్రకారం 32+16 అంటే 48% డిఎంకేకే దక్కాలి. కానీ 16% కోల్పోతోంది. 16% కోల్పోయింది. అది యాడ్ ఆన్ అవుతోంది ఎవరికి? టీవీకేకి. ఏకంగా 35% యాడ్ ఆన్ అవుతోంది. అండ్ అక్కడ ఏఐడిఎంకే 36% ఉంటే ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి ఇంకొక +8 ఉండాలి. అంటే 36+8 దాదాపుగా 44 ఉండాలి. వాళ్ళకి 44% ఉండాలి. కానీ -8% కోల్పోయారు అనేది యాక్సిస్ మై ఇండియా చెప్తోంది. ఎన్టీకేకి ఇంకొక 4% పెరిగింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా నడారు కావచ్చు లేదా శంకర్, ఈ వర్గం ఎక్కువగా టీవీకే వైపు పడింది. ఎక్కువగా కాదు, మ్యాక్సిమం టీవీకే వైపు. ఇటు ఏఐడిఎంకే కోల్పోయినా డిఎంకే కోల్పోయిన రెండు కూడా వీళ్ళకే విడిపోయింది. ఇంకా ఆ తర్వాత
వెల్లల్లార్ లేకపోతే గౌంటర్ ఇక్కడ 4% ఉన్నారు జనాభా, లేకపోతే ఈ వర్గం 4% తమిళ జనాభాలో ఉంటే ఇక్కడ కూడా దాదాపుగా 20% టీవీకే వైపే. ఆ 20% ఎవరు కోల్పోయారు? -11% డిఎంకే కోల్పోయింది, -8% ఏఐఏడిఎంకే కోల్పోయింది. కోల్పోయినప్పటికీ కూడా ఇక్కడ మాత్రం అంటే వెల్లల్లార్లో మాత్రం డిఎంకేకి మద్దతు ఇస్తున్న వాళ్ళు ఏకంగా 38% ఉన్నారు. అంటే 11% కోల్పోయినప్పటికీ కూడా డిఎంకేకి ఈ వర్గం వాళ్ళు సపోర్ట్గా నిలుస్తున్నారని చెప్పి యాక్సిస్ మై ఇండియా చెబుతూ ఉంది. అండ్ టీవీకి 20% మాత్రమే ఉంది, ఏఐడిఎంకే 36% మాత్రమే ఉన్నదని చెప్పి చెప్తూ ఉంది. అండ్ ఒకసారి ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే ముకలత్తూర్ అంటే తేవర్ అంటూ ఉంటారట. అయితే ఈ వర్గం 40% అత్యధికంగా, ఈ 2% వీళ్ళు ఉంటారు అక్కడ జనాభాలో, దాంట్లో 40% మంది డిఎంకే వైపు మొగ్గు చూపుతూ ఉంటే ఆ తర్వాత స్థానంలో టీవీకే వైపు మొగ్గు చూపుతున్నారు, ఆ తర్వాత ఏఐడిఎంకే వైపు. అండ్ ఇంకా అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ముతురాజా లేకపోతే ముతురాయర్ అంటూ ఉంటారట. తమిళ జనాభాలో 1%గా ఉన్నారు వీళ్ళు. అయితే ఈ జనాభాలో దాదాపుగా 40% మంది డిఎంకే వైపు ఉంటే టీవీకే వైపు 32% మంది ఉన్నారు, ఏఐఏడిఎంకే 18% మంది ఉన్నారనేది. ఇక్కడ ఎవరు ఏ వర్గంలో ఎక్కువగా కోల్పోతున్నారో కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత అదర్స్ మొత్తం 14%గా ఉంటే దాంట్లో 27% డిఎంకే వైపే ఉన్నారు, వాళ్ళు -42 కోల్పోయారు. టీవీకేకి 42% ఉన్నారని చెప్పి, ఇక ఏఐడిఎంకే 28. ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకున్న సందర్భంలో అండి ఎంకే స్టాలిన్ని ముఖ్యమంత్రిగా మీకు ఎవరు కావాలని చెప్పి తమిళ ప్రజలను అడిగితే 37% మంది ప్రజలు విజయ్ని కోరుకున్నారట ముఖ్యమంత్రిగా. అంటే అక్కడ అర్థం చేసుకోవచ్చు, ఇది నేను చెప్తున్న మాట కాదు, యాక్సిస్ మై ఇండియా చెబుతున్న మాట. ఏకంగా 35% మంది స్టాలిన్ని కోరుకుంటే 37% మంది విజయ్ని కోరుకున్నారు. 22% మంది మాత్రమే ఎడపాడి కే పళనిస్వామిని కోరుకున్నారు. అన్నామలైని 2% మాత్రమే కోరుకుంటూ ఉన్నారు. అలాగే మిగిలిన వారిని 3%, 1% అలా ఉంది. కానీ ఇక్కడ చూసుకుంటే హైయెస్ట్ పర్సంటేజ్లో యాక్టర్ విజయ్ని వాళ్ళు ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారట. నెక్స్ట్ ఆ తర్వాత స్థానానికి పరిమితం అయ్యారు ఎంకే స్టాలిన్. ఇది ఒక ప్రొజెక్షన్. అండ్ ఇక జెండర్ వైజ్ చూసుకుంటే కనుక మహిళలు పురుషులు పురుషుల్లో ఎక్కువగా డిఎంకే వైపు సపోర్ట్గా ఉంటే మహిళలు ఎక్కువగా టీవీకే వైపు సపోర్ట్గా వెళ్ళారు. 36% మంది పురుషులు డిఎంకే సపోర్ట్గా ఉన్నారు. కానీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎంత కోల్పోయారో తెలుసా? మొత్తం 13% కోల్పోయారట. అంటే దాదాపుగా 49% ఇటు డిఎంకేకి సపోర్ట్గా ఉన్న పురుషులు -13% కోల్పోయి ఇది టీవీకి యాడ్ ఆన్ అయ్యింది. కానీ అగ్రభాగ నష్టపోయింది మాత్రం ఏఐఏడిఎంకే. ఎందుకు? దాదాపుగా 41% పురుషులు ఏఐడిఎంకేకి మద్దతుగా ఉంటే -16% కోల్పోయింది. ఈ -15, -13 ఈ రెండు టీవీకి యాడ్ ఆన్ అయిపోయింది. ఇక అలాగే మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇటు విజయ్కి సపోర్ట్గా నిలిచారు. టీవీకేకి 38% ఇప్పుడు మహిళల మద్దతు ఉంది. ఆ తర్వాత స్థానానికి పరిమితం అయిపోయింది డిఎంకేకి -13% కోల్పోయింది మహిళల నుంచి అనేది వినిపించమాట ఈ యాక్సిస్ మై ఇండియా చెప్తున్న దాని ప్రకారం. అంటే 47% మంది మహిళలు డిఎంకేని కోరుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పుడు -13 కోల్పోయింది కాబట్టి 34% మంది డిఎంకేకి మద్దతు ఇచ్చారట. కానీ టీవీకి అంటే విజయ్ పార్టీకి 38% మంది, ఏఐడిఎంకేకు 20% మంది. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి ఏంటనేది. అండ్ ఇంకా ఎడ్యుకేషన్ వైజ్ చూసుకున్న స్కూల్కి వెళ్ళిన వారు, 9th క్లాస్ వరకు చదువుకున్న వాళ్ళు, 10వ తరగతి వరకు చదువుకున్న వాళ్ళు, 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు, 10వ తరగతి పాస్ అయ్యి 12వ తరగతి చదివి 12వ తరగతి పాస్ అయిన వాళ్ళు, గ్రాడ్యుయేట్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు, ఇలా ఎవరు చూసుకున్నా కూడా టీవీకేకే సపోర్ట్గా ఉన్నారు. ఏఐడిఎంకే ఎక్కడా కూడా పట్టు నిలుపుకోలేకపోయింది. ఇంకా చెప్పాలంటే ప్రొఫెషనల్ అంటే డిగ్రీ కావచ్చు, ఎడ్యుకేషన్, వీళ్ళందరూ కూడా ప్రొఫెషనల్స్ అంటూ ఉంటాం. 5%గా ఉంటే వీళ్ళు ఎక్కువ 50% విజయను కోరుకుంటున్నారు అనేది అక్కడ లేటెస్ట్ డెవలప్మెంట్ ఇదంతా కూడా. ఇక పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా మ్యాక్సిమం 38% మంది టీవీకే విజయను కోరుకుంటున్నారు. గ్రాడ్యుయేట్లు 46% మంది విజయను కోరుకుంటున్నారు. అంటే దాదాపుగా మీరు చూడండి 12th పాస్ అయిన వాళ్ళ నుంచి అంటే యంగ్స్టర్స్ ఎక్కువగా మనకు కనిపిస్తోంది. ఏకంగా 40%కి పైగా అంటే 12వ తరగతి పాస్ అయిన వాళ్ళు కావచ్చు, గ్రాడ్యుయేట్లు కావచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు కావచ్చు, ప్రొఫెషనల్స్ అంటే డిగ్రీ చదువుకున్న వాళ్ళు, లేకపోతే
ఈ ప్రొఫెషనల్గా ఉన్నవాళ్ళు వీళ్ళంతా కూడా ఒక మాటలో చెప్పాలంటే 40% పైగా వీళ్ళు విజయ్కి మద్దతుగా ఉన్నారనేది ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు చెప్తూ ఉంది. ఇక వీడితో పాటు ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుంటే విద్యార్థులు 67% మంది ఇటు టీవీకేకి మద్దతుగా ఉన్నారు. ప్రైవేట్ సెక్టార్లో ప్రైవేట్ సర్వీస్లో పనిచేస్తున్న వాళ్ళు 45% మంది ఉన్నారు. హౌస్ వైఫ్లు 38% మంది. ఇది నేను చెప్తున్న హైయెస్ట్. ఆ తర్వాత స్థానాలకు పరిమితం అయిపోవడం జరిగింది డిఎంకే అండ్ ఆ తర్వాత ఏఐఏడిఎంకే. వాస్తవం ఇది. టీవీకేకి ఎంత మద్దతు ఉన్నదంటే స్టూడెంట్స్ నుంచి ఎక్కువ మద్దతు. నిన్న మనం ఎనాలిసిస్లో కూడా మాట్లాడుకున్నాం. ఏకంగా 67% విద్యార్థులు డిఎంకేకి కాదు టీవీకేకి మద్దతుగా నిలిచారంటే అర్థం చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ భారీగా కోల్పోయింది విద్యార్థుల నమ్మకాన్ని ఏఐఏడిఎంకే ప్రైవేట్ సెక్టార్ నుంచి 23% మందిని కోల్పోయింది. అంటే ఇక్కడ మనకి అర్థమవుతుంది అంటే ఈ పిక్చర్లో ఏఐఏడిఎంకే ఎక్కువగా నష్టపోయింది. డిఎంకే బహుశా కోల్పోయి ఉండొచ్చుగాక, కానీ భారీ నష్టం జరిగింది మాత్రం ఏఐఏడిఎంకే. జయలలిత లేని లోటు క్లియర్ కట్గా కనిపించింది. జయలలిత ప్లేస్ని భర్తీ చేయబోతున్నాడా విజయ్, లేకపోతే జయలలిత ప్లేస్లో విజయ్ని అక్కడ ప్రజలు చూసుకుంటున్నారా? సర్లే ఒకసారి ఛాన్స్ ఇద్దామని చెప్పి తమిళ ప్రజలు అనుకుంటున్నారా? ఆ ఒక్క ఛాన్స్ ఇద్దాం అనుకునేది ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టబోతున్నారా విజయ్ని? ఇప్పుడు ఇది ఆసక్తికర పరిణామం. ఆ ఒక్క ఛాన్స్, ఎందుకంటే ఇది నేను అంటున్న మాట కాదు, ఏకంగా రిపోర్ట్స్ చెప్తున్న మాట. చూడండి, స్టూడెంట్స్ ఏకంగా 67% మంది, అంటే దాదాపుగా 70% అనుకోవచ్చు అటు ఇటుగా ఆ రిపోర్ట్స్ ప్రకారం చూసుకుంటే. అండ్ లేబర్ మాత్రం డిఎంకే వైపు ఉన్నారు. రైతులు డిఎంకే వైపు ఉన్నారు. స్కిల్డ్ ప్రొఫెషనల్స్ డిఎంకే వైపు ఉన్నారు. ఆక్యుపేషనల్ అండ్ చిన్న షాపులు పెట్టుకున్న వాళ్ళు డిఎంకే వైపు ఉన్నారు. నిరుద్యోగులు టీవీకే వైపు ఉన్నారు. విద్యార్థులు టీవీకే వైపు ఉన్నారు. గృహిణులు టీవీకే వైపు ఉన్నారు. ప్రైవేట్ సెక్టార్ నుంచి వచ్చిన వాళ్ళు ఇటు టీవీకే వైపు ఉన్నారు. అండ్ గవర్నమెంట్ సర్వీస్లో ఉన్న వాళ్ళు డిఎంకే వైపు ఉన్నారు. ఇతరులు డిఎంకే వైపు ఉన్నారు. ఇంట్రెస్టింగ్ పరిణామం. అంటే ఇక్కడ ఓటు కోల్పోతుంది ఎవరో తెలుసా? ఆసక్తికర పరిణామం. ఏఐఏడిఎంకే కీలకమైన ఓటు బ్యాంక్ను కోల్పోతోంది. ఒకవేళ ఏఐఏడిఎంకే భారతీయ జనతా పార్టీ కాస్త స్ట్రాంగ్గా కాంపిటీషన్ ఇచ్చినా, లేకపోతే ఏఐఏడిఎంకే కాస్త ప్రాపర్గా నిలిచి ఉన్నా కూడా, స్ట్రాంగ్గా నిలిచి ఉన్నా కూడా బహుశా కాస్త గట్టి పోటీ ఇద్దరేమో. ఇక్కడ మళ్ళీ అర్బన్లో పట్టణాల్లో టీవీకే పుంజుకుంటోంది. పట్టణాల్లోనే టీవీకేకి చాలా ఎంకరేజ్మెంట్ ఉందనేది ఆ సర్వేలు చెప్తూ ఉన్నాయి. డిఎంకేకి గ్రామీణ ప్రాంతాల్లో పట్టుంటే అర్బన్లో టీవీకేకి. అండ్ ఇక్కడ కూడా భారీగా గండిపడింది ఏఐఏడిఎంకేకి. అంటే బహుశా ఇంకా ఫ్యూచర్ డిఎంకే వర్సెస్ టీవీకే అవుతుందేమో. అండ్ దీంతో పాటు ఏజ్ గ్రూప్స్ గురించి మాట్లాడుకుంటే 18 నుంచి 19, లేకపోతే 18 నుంచి 39, 18 నుంచి 39 లేకపోతే 40, ఈ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళంతా కూడా టీవీకేకి సపోర్ట్గా ఉన్నారు. ఇక్కడ ఎంతలా అంటే 18 నుంచి 19 ఏళ్ళు ఈ ఏజ్లో ఉన్న వాళ్ళు దాదాపుగా అటు ఇటుగా 68% మంది టీవీకేకి సపోర్ట్గా నిలిచారట. అండ్ 20 నుంచి 29 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు వీళ్ళు దాదాపుగా 60% మంది, అంటే 59% మంది టీవీకేకి మద్దతుగా నిలిచారట. 30 నుంచి 39 ఏజ్, అంటే 30 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న వాళ్ళు వీళ్ళకి 45% మంది మద్దతుగా నిలిచారు. అంటే మీరు చూస్తే 18 నుంచి 19 68 ఉంటే, 20 నుంచి 29 59, 30 నుంచి 39 45. అంటే ఏజ్ చిన్నపిల్ల, అంటే చిన్నవాళ్ళు ఓటేస్తున్న కొద్దీ, యంగ్స్టర్స్ ఓటేస్తున్న కొద్దీ టీవీకేకి మద్దతు పెరిగింది. పెద్దవాళ్ళు వేశారనుకోండి, 60 ఏళ్ళకు పైబడిన వాళ్ళు 14%, 50 నుంచి 59 అయితే 20, 40 నుంచి 49 అయితే 32, 30 నుంచి 39 అయితే 45, 20 నుంచి 29 అయితే 59, 18 నుంచి 19 అయితే 68. అంటే ఏజ్ పెరుగుతున్న కొద్దీ పెద్దవాళ్ళు అంటే పెద్ద వయసు ఉన్న వాళ్ళ కొద్దీ టీవీకి మద్దతు తగ్గింది. అంటే యంగ్స్టర్స్ నుంచి క్లియర్ కట్గా, గృహిణుల నుంచి యంగ్స్టర్స్ నుంచి క్లియర్ కట్గా విజయ్కి మద్దతు కనిపించింది. ఇది నేను అంటున్న మాట కాదు, రిపోర్ట్స్ చెప్తున్న మాట. సో హంగ్ వస్తే విజయ్ సపోర్ట్ ఎవరికి? డిఎంకేకి వెళ్తాడా, ఏఐడిఎంకేకి వెళ్తాడా? మీరేమనుకుంటున్నారు? ఎవరి వైపు వెళ్ళొచ్చని చెప్పి మీరు అనుకుంటున్నారు? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ విజువల్స్ అండ్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది.
ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU